అభివృద్ధి ఏం చేయలేదు, రైతులకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏం చేయలేరు, అసలు ఎవరికి 6 గ్యారెంటీలు చేయలేరు 6 గ్యారెంటీలు ఈ రోజు బస్సులో పోయి ఎక్కి చూడమని చెప్పండి. ఈ కేటీఆర్ గారు అదేదో ఫామ్ హౌస్ లో ఉండి, మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే లేడీస్ ఏ రకంగా అయితే మరి బస్సులో తిరుగుతున్నారో చూస్తే కదా మీకు తెలిసేది. ఫామ్ హౌస్ లో కూర్చుంటే నువ్వు బస్సు ఎక్కకుంటే ఎక్కడ మహిళలు ఎక్కడ పోతున్నారని ఏం తెలుస్తుంది మీకు? వాళ్ళని అడగాలి కదా. నువ్వు అడగకముందే నీ ఇంటి దగ్గర కూర్చొని ఏం అభివృద్ధి చెందలేకపోతే ఎవరు చెప్తారు? 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 500 గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ వస్తుంది. అదే మరి ఆయన ఏమంటున్నానంటే, ఆయన ఇంట్లో ఫామ్ హౌస్ లో ఉండేదానికన్నా వీధిన కనీసము స్టేట్లో ఒక గ్రామాన్ని, ఒక జిల్లాలో గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామంలో ఏమి అభివృద్ధి జరిగినాయి, ఏమేమి ఇచ్చినారనేది ఆయనతో స్వయంగా మాట్లాడితేనే తప్ప ఆయన తెలియదు. కానీ ఎవరో ఇప్పుడు ఆయనకు పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలే చెప్తున్నాడు తప్ప ఆయన సొంతంగా ఎప్పుడు కూడా ఈ ప్రజలతో మమేకం కాలేదు. ఇంతవరకు కూడా ప్రజల నుంచి ఏ విధమైనటువంటి స్పందన కూడా తెలుసుకోలేదు.